క్రీస్తుని బట్టి మీకు శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఇది ఇదివరకే మీరు గమనించి ఉండొచ్చు, కానీ ఈ విషయమును ప్రస్తుత కాలమునకు మనం జ్ఞాపకము చేసుకుంటే ఎంతో మంచిది. దేవుడు ఇశ్రాయేలీల నుండి శేషమును మాత్రమే ఎందుకు మిగిల్చుకున్నాడు? ఇశ్రాయేలీలందరినీ దేవుడు కన్నాడు, వారిని ఎంతగానో ప్రేమించాడు, వారిని ఆశీర్వదించాడు, వాళ్ళని సంరక్షించి పోషించాడు, వాళ్ళ మధ్య ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, వాళ్ళను దుఃఖము నుంచి కాపాడాడు, శత్రువుల నుంచి కాపాడాడు, దాస్యం నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించు దేశమునకు దేవుడు నడిపించాడు. అందుకు తగిన ప్రవక్తలను, నాయకులను దేవుడు వారికి అనుగ్రహించి వారిని భద్రముగా నడిపించాడు. అయినప్పటికీ కూడా దేవుడు శేషమును మాత్రమే మిగిల్చుకున్నాడు. కారణము ఇశ్రాయేలీల్లో ఉన్న లోటుపాట్లు. వాళ్ళు దేవుని ఎరిగి ఉండి కూడా ఎరగనట్టుగా ప్రవర్తించడం, దేవుని పట్ల అలక్ష్యంగా ఉండడం, దేవుని విషయాలు తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు నిర్లక్ష్యము చేసి ఆ జ్ఞానమును వాళ్ళు తృణీకరించడము, ప్రవక్తల మాటలను వాళ్ళు అసహించుకోవడము, ప్రవక్తలను హింసించి చంపటము, ఇలాగూ వీళ్ళు ఎన్నో పనులు చేస్తూనే వచ్చారు. దేవుడు ఎంత సహించినా, ఎన్నిసార్లు వాళ్ళని చేర్చుకునే ప్రయాస పడినా, ఎన్నిసార్లు వాళ్ళని మందలించినా, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పినా, వాళ్ళు కొంతకాలానికి పూర్తిగా దేవుణ్ణి విస్మరించడం మొదలుపెట్టారు. అంటే ధర్మశాస్త్రం ఉండి కూడా దేవునికి లోపడటానికి ఇష్టపడలేదు. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ శరీరమందు ఇచ్చలను కార్యములను జరిగించుకొనుచు దేవుని నామమును వారు కలిగి ఉన్నామన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించుచున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతకు అది ఎంతో అన్యాయం చేసింది. కాబట్టి దేవుడు వారిని శిక్షించాలనుకున్నాడు. దేవుడు వారిపై తీసుకొచ్చిన తీర్పును బట్టే దేవుడు శేషమును మిగిల్చుకున్నాడు. ఇది ఆయన చేసిన ఆఖరి ప్రయత్నం. శేషమును మిగిల్చుకునే విషయంలోనే దేవుడు ఇశ్రాయేలీయులను తీర్పు తీర్చాడు. అసలు వాళ్ళని తీర్పు తీర్చకుండా ఉండుంటే శేషం అనేవారే ఉండేవారే కాదు. దేవుడు వాళ్ళను తీర్పు తీర్చడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే శేషమును మిగిల్చుకొని తన సంకల్పాన్ని ముందుకు కొనసాగించుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే శేషమును మిగిల్చుకొనుటకే దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల తీర్పును తీర్చి ఉన్నాడు. వాళ్ళ ప్రవర్తన దేవుడికి అసహ్యమైనదిగా ఉన్నది. వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న భౌతికమైన ఆరాధన, విగ్రహారాధన సంబంధమైన ఆరాధన, ఆచారాలు, మనుషుల యొక్క తత్వాలు, మనుషుల యొక్క విధానాలను దేవుని యొక్క విధానాలతో కలిపివేయడము, ఈ రకముగా వాళ్ళు జీవించి దేవుడు శేషమును మిగిల్చుకునే పరిస్థితిని వాళ్ళు కలిగించుకున్నారు. ఈ సంగతులు మనము తెలుసుకోవటం చాలా ముఖ్యము. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రవక్త ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన వర్తమానమును ప్రకటించుచున్నాడు. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. దేవుడు ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయములో ఆయన తీర్పును చూపించుచున్నాడు. తన ప్రజలు యథేచ్ఛగా పాపము చేయుచున్నప్పుడు దేవుడు గర్జిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేయుచున్నాడు. ఆనాడు అధికారులేమి, శాస్త్రులేమి, లేకపోతే ప్రజలేమి, నాయకులేమి, రాజులేమి, వీళ్ళందరూ కూడా దేవునికి విరోధముగా పాపము చేసి దేవుడు గర్జించినట్లుగా చేశాడు. ఆయన నిజముగా సియోనులో నుండి గర్జించినప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయో ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాడు. మొత్తము అక్కడ పరిస్థితి అంతా కూడా తలక్రిందులైపోయింది. కాపరుల సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. కర్మెలు శిఖరము చాలా అందమైనది, అది ఎంతో సారవంతమైనది. అక్కడ పశువులు మేయుటకు ఆహారము సమృద్ధిగా ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన భూమి,
పచ్చని భూమి, సారవంతమైన భూమి ఒక్కసారిగా ఎండిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు తన ప్రజలకు ఏవైతే అనుగ్రహించి ఉన్నాడో, ఏ ఆశీర్వాదములైతే అనుగ్రహించి ఉన్నాడో, ఉచితముగా వాళ్ళకు ఏ పాలు తేనె ప్రవహించు దేశమును అనుగ్రహించి ఉన్నాడో, దానిని ఇప్పుడు వాళ్ళ వశములో లేకుండా నిరుపయోగముగా చేసేసి ఉన్నాడు. వాళ్ళకి దానివల్ల ఎటువంటి సంతోషము, లాభము కలగకుండా చేసి ఉన్నాడు. దీనంతటికి కారణము వాళ్ళు ప్రవర్తించిన విధానమే. ఇక్కడ ప్రవక్తలేమి, రాజులేమి, నాయకులేమి, సాధారణపు యూదా జనాంగమేమి, వీళ్ళందరూ ఒకే రీతిగా దేవుని పట్ల వ్యవహరించడం జరిగింది. ఆ విధానము దేవునికి అసహ్యమైనదిగా ఉండడం జరిగింది. ఇందువలనే దేవుడు ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. మొత్తము కూడా ఎడారి భూమి వలె చేసేసి ఉన్నాడు. అంటే వాళ్ళకి ఎంత మాత్రము కూడా ఎటువంటి సహాయము కూడా దేవుని వల్ల కలగకుండా చేసి ఉన్నాడు. వాళ్ళు శ్రమలో ఉన్నారు. ఆ శ్రమ దేవుని వల్లే కలిగింది. దేవుడే ఇటువంటి భయంకరమైన దినములను వారికి అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి ఎలా సహాయం చేస్తాడు, దేవుడు విడనాడిన జనాంగము ఎలా ఉంటారన్నది ఇక్కడ మనం ఊహించవచ్చు. అదే పరిస్థితులు ఈరోజు మనకు కలగకుండా జాగ్రత్త పడాలి. మన చుట్టూ ఉన్న సమాజము, మన దేశ పరిస్థితులు వీటన్నిటిని ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులు భక్తిలోకి రావాల్సిన అవసరం ఉన్నది. క్రీస్తు యేసునందు సంపూర్ణమైన విశ్వాసమును ఉంచవలసిన అవసరం ఉన్నది. ఆయనకు విజ్ఞాపన చేసుకుంటూ, దేవునికి మనము విన్నపములు విన్నపించుకుంటూ, మన యొక్క రక్షణను మనము సంతోషముగాను నెమ్మదిగాను కొనసాగించుకున్నటకు అనుకూలమైన వాతావరణం మనం సృష్టించుకోగలగాలి. లేదంటే రాబో దినములు మరి చెడ్డగా దేవుడే మనకు కలుగు చేసినప్పుడు మనం వాటి నుండి తప్పించుకోలేము. మనకు ఎండిపోవునట్లు కరిమేలు వంటి శిఖరం ఉండకపోవచ్చు, లేక గొప్ప మేత భూములు ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఏ రీతిగా తన ప్రజలను శిక్షిస్తాడన్నది మనం ఊహించలేము. దేవునికి మనం నమ్మకముగా లేని పరిస్థితుల్లో దేవుడే పరిస్థితులను తన చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఎవరికి మొరపెట్టుకుంటాం, ఎవరికి విజ్ఞాపన చేసుకుంటాం? మనుషులు సహాయం చేయలేరు, దేవుడు సహాయం చేయడు. కాబట్టి పరిస్థితులు విషమింపక ముందే క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా మనుషుల సిద్ధాంతములను, మనుషుల వ్యక్తిగత భావములను పక్కన పెట్టి క్రీస్తు యేసునందు విశ్వాసంతో జీవిస్తూ భయభక్తులు కలిగి దేవుడు అనుగ్రహించే వాటిలో మనం ఆనందించడం అనేది మరలా సాధించవలసి ఉన్నది. ఇలా కాని పక్షంలో నాయకులైనను, సేవకులైనను, విశ్వాసులైనను పాపములో కొనసాగిపోవచ్చుండగా దేవుడు అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలకు మన యొద్ద తప్పించుకునే మార్గం ఉండదు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఎల్లప్పుడూ మా మేలును మీరు ఆలోచన చేసి మాకు ఎప్పుడూ కూడా ముందస్తు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయచ్చు. మమ్మల్ని మేము మరి సరిచేసుకొనుచు ప్రక్షాళన చేసుకునే అవకాశాన్ని, సమయాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. నానా ఇదిగో క్రైస్తవ సమాజము నీకు నమ్మకంగా ఉంటకు సహాయం చేయండి. మనుషులను వాళ్ళ దృష్టిలో పెట్టుకోకుండా నీ నామమును మహింపరచుటకు, నీ కుమారుని యందు విశ్వాసము ద్వారా నాయన బ్రతుకుటకు కృప చూపించమని, తద్వారా మమ్మల్ని అందరినీ రాగల దినముల్లో శ్రమ నుండి, శోధన నుండి, నానా కఠినమైన పరిస్థితుల నుండి కాపాడమని, అవి మా మీద పడకుండానట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.